ప్రభుత్వ కళాశాల విద్యార్థులు కళాశాలలోని సమస్యలపై స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి దయానంద్ ముదిరాజ్కు విద్యార్థులు సమస్యలను విన్నవించారు. వనపర్తి ప్రభుత్వ కళాశాలలో నెలకొన్న సమస్యలను తక్షణమే జిల్లా కలెక్టర్ ప్రజాప్రతినిధులు స్పందించి పరిష్కరించాలని కోరారు. మొత్తం వాష్రూమ్ వాటర్ కూడా వస్తుంది. మొత్తం వాష్రూమ్ వస్తుంది. నేను మీ వనపర్తి నియోజకవర్గ కాంటెస్ట్ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి దయానంద్ ముదిరాజ్. ప్రస్తుతము వనపర్తి పట్టణంలోని ప్రభుత్వ భారత జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఉన్నాము. ఇక్కడ చూసినట్లయితే స్కావెంజర్స్ లేక స్వీపర్స్ లేక విద్యార్థులు చాలా వరకు ఇబ్బంది పడుతున్నారని మా దృష్టికి రావడం జరిగింది. అలాగే తరగతులు చెప్పడానికి కూడా బోర్డ్స్ కూడా లేవని, వాటర్ ఫెసిలిటీస్ లేవు, ఇంకా డ్రింకింగ్ వాటర్ లెక్చరర్స్ ప్రాబ్లం ఉందని మా నోటీస్కి రావడం జరుగుతుంది. అధికారుల పర్యవేక్షణ కూడా తూతూ మంత్రంగా ఉన్నట్టు మా నోటీస్కి విద్యార్థులు తెలియజేస్తున్నారు. ఎప్పటికప్పుడు అధికారులు కళాశాలలో సందర్శించాలి. మరి ఈరోజు ఏం చేస్తున్నారో మేము ప్రశ్నించడం జరుగుతుంది. ఖచ్చితంగా అధికారులు విద్యార్థుల సమస్యలపైన మాట్లాడాల్సిన అవసరం ఉంది. దీనిపైన జిల్లా కలెక్టర్ గారు తక్షణమే స్పందించాలి. గౌరవ ఎమ్మెల్యే గారు కూడా తక్షణమే స్పందించాలి. కళాశాలలో వాష్రూమ్స్ లేక విద్యార్థులు చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు. దీనిపైన తక్షణమే స్పందించి విద్యార్థులకు బెంచీలు కూడా లేవు, బెంచీలు కూడా అరేంజ్ చేయాలని మేము కోరడం జరుగుతుంది. చాలా వరకు ల్యాబ్స్ లేకపోతే ల్యాబ్ మార్క్స్, ల్యాబ్ టెస్ట్ మార్క్స్ ఎలా వేస్తారు, ప్రాక్టికల్ మార్క్స్ అనేది మేము అడగడం జరుగుతుంది. మరి వీళ్ళకు నామమాత్రాన తూతు మంత్రాన విద్యా వ్యవస్థ నడిపిస్తున్నారా అని మేము అడగడం జరుగుతుంది. రేపు బడుగుబడిన వర్గాల విద్యార్థుల భవిష్యత్తు చెరగాటం ఆడుతున్నారు. ప్రభుత్వ పాఠశాలను, ప్రభుత్వ కళాశాలను బలోపేతం చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతగానో ఉంది. కనుక రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ప్రభుత్వ జూనియర్ కళాశాలకు కావాల్సినటువంటి వసతులు తెలుసుకోవాలి. జిల్లా కలెక్టర్ గారు కూడా తక్షణమే స్పందించాలి. విద్యార్థులతో వచ్చి మాట్లాడండి, వారి సమస్య వినండి. వచ్చి నామమాత్రాన తూతూ మంత్రంగా చూసి విజిట్ చేసి వెళ్ళకండి మీకు వినతి తెలియజేస్తున్నాం. కనుక జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి విద్యార్థుల యొక్క సమస్య పైన తక్షణమే చర్యలు చేపడతారని మేము కోరడం జరుగుతుంది.